హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సిఎస్ఐఆర్కి సంబంధించిన వంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎవ్రీ మంత్ కూడా 40,000 వరకు కూడా శాలరీ అనేది వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా మీకు ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయొద్దు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి ఇవాల్టి నుంచి కూడా ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేట్లయితే కనుక సెప్టెంబర్ 17th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను పిన్నెడ్ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది గైస్. సో పోస్టుల వారిగా వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూస్తున్నట్లయితే కనుక గ్రూప్ సి క్యాడర్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 43 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వారికి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అనేటువంటి డీటెయిల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ మనకి ప్రతి ఒక్క కేటగిరీతో పాటుగా ఓపెన్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే మీకు 19,000 రూపీస్ అనేది ఉంటుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు అడిషనల్గా ఇక్కడ మనకి చాలా రకాల అడ్వైజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇక అడ్వైజబుల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చరికి 33 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాన్స్ వచ్చరికి 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి ప్రిలిమ్స్ కానీ ఎటువంటి మెయిన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అనేది చేయరు. కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి 150 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. 2 hours 30 minutes పాటు కూడా మనకి ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 3 partsగా మనకి డివైడ్ అనేది చేయడం జరిగింది. పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి రిలేటెడ్గా 50 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది, 100 మార్క్స్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. పేపర్ 1లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు. ఎవరైతే ఈ యొక్క పేపర్ 1 ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 అనేది మనకి టోటల్గా 30 minutes పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ మనకి పేపర్ 3 అనేది కూడా ఉంటుంది. సో పేపర్ 3 అనేది మనకి టోటల్‌గా 1 అవర్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ డిసిప్లిన్‌లో అయితే ఇక పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుంటారో సో మీకు క్వాలిఫికేషన్‌కి రిలేటెడ్‌గా 50 నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 150 మార్క్స్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లలో మాత్రమే మనకి ఈ యొక్క క్వెషన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ క్వాలిఫైడ్ నేచర్‌లో మాత్రమే ఉంటుంది గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్‌లో వచ్చేటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని అభ్యర్థులనైతే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే గనక ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గనక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని మీరు ఆన్లైన్‌లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వారీగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే గనక సో ఇక్కడ మనకి డిసిప్లిన్ వైస్‌గా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైతే కోపా, డీటీపీఓ, ఎంఎల్టీ, డ్రాఫ్ట్స్‌మెన్ ఆర్కిటెక్చర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, ఇంటీరియర్ డిజైన్ అనేటువంటి ఈ యొక్క పర్టిక్యులర్ ట్రేడ్స్‌లలో 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఎవరి వద్ద అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నట్లయితే గనక ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా మీకు ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే గనక నార్మల్‌గా మీరు సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా సో ఒక ట్రేడ్‌కి సంబంధించినటువంటి 2 ఆర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరి వద్ద అయితే ఉంటుందో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి టోటల్‌గా 3 క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్‌లో మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్‌కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తా ఉన్నారు. సో ఇక పోస్ట్‌కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను పిన్నెడ్ కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు రిలేటెడ్‌గా ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.